హలో ఎవ్రీవన్, ఏపీ టెట్కి అపీర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్కి సో ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఇది. సో ఈ ఛానల్లో మీకు అవసరమైనటువంటి టాపిక్ వైజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏ టాపిక్స్ కావాలో మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కొంతమంది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేశారు. సో వాటిని నేను త్వరగానే రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసిన వెంటనే వాటిని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు ఇమ్మీడియట్గా ఒక నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇవాళ పేపర్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇది మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్లో జరిగిన డిఫరెంట్ సెషన్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్స్ ఇవి. సో దాని కంటెంట్ మనం చూద్దాం. సో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొంచెం డీప్గానే ఇస్తున్నాడు. అంటే హై స్కూల్ లెవెల్లో అయితే ఇవ్వట్లేదు. నేను ఈ యొక్క పేపర్స్ జరిగిన పేపర్స్ అన్నీ కూడా నేను ఒకసారి చూస్తే దాంట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇస్తున్నాడు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఆ విధంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. సో ఇక్కడ యూ మే గో ఇఫ్ యూ లైక్ టు. యూ మే గో ఇఫ్ యూ లైక్ టు. మే గో అనేటువంటిది పర్మిషన్ ఇవ్వడం అనమాట. సో యూ మే గో, యూ మే లీవ్ అలా చెప్తాం. కాబట్టి గ్రాంట్ పర్మిషన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి గ్రాంట్ పర్మిషన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. మే గో, మేతో వచ్చినటువంటి దాదాపు మే కమిన్ అంటాము, అది టేకింగ్ పర్మిషన్. బట్ యూ మే గో, సో యూ మే లీవ్, యూ మే హ్యావ్ ఇట్, ఇలాంటివి చెప్పినప్పుడు మాత్రం ఇది ఒక పర్మిషన్ లెక్క వస్తుంది. గ్రాంటింగ్ పర్మిషన్ అనమాట, పర్మిషన్ ఇవ్వడం. కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి. సమ్వన్ సేస్ సారీ ఫర్ స్టెప్పింగ్ ఆన్ యువర్ ఫుట్, హౌ వుడ్ యూ రెస్పాండ్? మన కాల్ తొక్కేసినందుకు సారీ చెప్పారు. సారీ చెప్తే మన రెస్పాన్స్ ఏముంటుంది? చూడండి, టూ బ్యాడ్ అంటామా, లేకపోతే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అంటామా, ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్ అని ఎప్పుడు అంటామంటే మన తప్పు ఉన్నప్పుడు. కాబట్టి అది కాదు. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అనము, ఎందుకంటే నొప్పి ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని దట్స్ ఆల్ రైట్, ఓకే అని చెప్పడానికి పాపం మనం మనకి పెయిన్ ఉన్నా కానీ దట్స్ ఆల్ రైట్ అంటాం కనుక సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ 63. చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ అ కీ ఎలిమెంట్ ఆఫ్ ఎ న్యూస్ రిపోర్ట్. న్యూస్ రిపోర్ట్లో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఎలిమెంట్, కీ ఎలిమెంట్ ఏంటి అని అడిగాడు. చూడండి. ఎమోషనల్లీ చార్జ్డ్ విత్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఉద్వేగాలతో కూడినటువంటి, ఉద్వేగాన్ని కలిగించేటువంటి భాషతో నిండి ఉండాలా. సెన్సేషనలిజం అంటే ఏంటి? సెన్సేషన్. చూడండి సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి కదా, యూట్యూబ్ థంబ్నెయిల్స్లో చాలా బాగా పెడుతూ ఉంటారు. ఊరికనే బయట పెట్టేది సెన్సేషన్, లోపల కంటెంట్ ఏముండదు. లెందీ ఎనెక్డోట్స్. ఎనెక్డోట్ అంటే ఏంటంటే ఒకరి జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కథలుగా, ఉదాహరణలుగా చెప్పడాన్ని ఎనెక్డోట్ అంటారు. సో అది ఇవ్వడమా, లేకపోతే క్లారిటీ అండ్ కన్సైజ్నెస్. కీ పాయింట్ ఏంటి అంటే క్లారిటీ అండ్ కన్సైజ్నెస్. అది స్పష్టత ఉండాలి, అది కూడా కన్సైజ్ అంటే అవసరమైనటువంటి మేర ఉండాలి, అవసరమైనంత మేర ఉండాలన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 64 చూద్దాం. చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ నాట్. ఇక్కడ చూసుకోలే, మనం జాగ్రత్త చూసుకోండి. నాట్ అనేది ఉంటే కనుక మనకి తెలిసింది కదా అని వెళ్ళిపోతాం మనం. కాదు, నాట్ అనేది ఉంటే ఏది ఉండకూడదు అనేటువంటిది మనం చూసుకోవాలి. క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆన్సర్ మనకి ఈజీగా దొరికేస్తుంది. చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ నాట్ ఎ టిప్ ఫర్ రైటింగ్ ఏ డిస్క్రిప్షన్. ఏంటిది? ఇట్స్ నాట్ ఎ టిప్ ఫర్ రైటింగ్ అ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ రాయడానికి అవసరమైనటువంటి టిప్ కానిది ఏది? ఫోకస్ ఆన్ డీటెయిల్స్, కన్సిడర్ ద రీడర్స్, ఆర్గనైజ్ లాంగ్వేజ్ కావాలి, కన్సిడర్ రీడర్స్ కావాలి, ఫోకస్ ఆన్ డీటెయిల్స్ కూడా కావాలి. డిస్క్రిప్షన్ అంటే ఏంటి? డీటెయిల్స్ కావాలి ఖచ్చితంగా. వేగ్ అంటే స్పష్టత లేనటువంటి, క్లియర్గా లేనటువంటి దాన్ని వేగ్ అంటాం అనమాట. కాబట్టి యూజ్ వేగ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ టిప్. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. యూజ్ వేగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అస్పష్టంగా, భాషను అస్పష్టంగా ఉపయోగించడం. ఇది కీ ఎలిమెంట్ కాదు, కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 65th వన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. పంక్చువేషన్, రిపోర్టెడ్ స్పీచ్లో పంక్చువేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రాయబడినటువంటి యొక్క అదంతా కూడా చెప్పేటువంటి వారు కొటేషన్స్కి బయట ఉంటారు. చెప్పేటువంటి మ్యాటర్ అంతా కొటేషన్స్కి లోపల ఉంటుంది. WHతో స్టార్ట్ అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక క్వశ్చన్, కాబట్టి క్వశ్చన్ మార్క్తో క్లోజ్ అవ్వాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్?
సో ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ అని అన్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు కనుక సెంటెన్స్కి పక్కన మనకి ఖచ్చితంగా కామా ఉంటుంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క పంక్చువేషన్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఆన్సర్ చూద్దాం. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ క్వశ్చన్ మార్క్ కొటేషన్స్ ద వుల్ఫ్ ఆస్క్డ్, అది సరిపోయింది. బట్ ఇక్కడ కామా లేదు. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ అనేటువంటిది ఇక్కడ కొంచెం క్లియర్గానే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి రెండోది అవుతుంది అనమాట. ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వుల్ఫ్ ఆస్క్డ్ ఇదంతా కొటేషన్ మార్క్ ఉంది, ఇది తప్పు. అలాగే వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వుల్ఫ్ ఆస్క్డ్ ఇది కూడా తప్పు, ఎందుకంటే ఈ చెప్పాల్సినటువంటి కొటేషన్ మార్క్స్ ఇక్కడ లేవు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వుల్ఫ్ ఆస్క్డ్. ఓకేనండి. సో అది పంక్చువేషన్కి సంబంధించి. సో ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువ, ఇలాగ పార్ట్స్ ఇచ్చి దీంట్లో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యావ్ గాన్ టు ఢిల్లీ. యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ముందున్నటువంటి దాన్ని మాత్రమే సబ్జెక్ట్గా తీసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు రాధా అనేటువంటి దాన్ని మాత్రమే ఇక్కడ మనం సబ్జెక్ట్గా తీసుకుంటాము. కనుక ఇది ప్లోరల్ అయితే కనుక ఇక్కడ హ్యావ్ గాన్ రైట్, ఇక్కడ సింగులర్ అయితే కనుక ఇక్కడ హ్యాస్ గాన్ రైట్. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నేను త్వరగానే పోస్ట్ చేస్తాను. అది చెప్పినప్పుడు మీకు ఈ సబ్జెక్ట్కి వెర్బ్కి అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ యొక్క సబ్జెక్టుల పక్కన ఏ వెర్బ్ ఫామ్స్ యూజ్ చేస్తాము అనేటువంటి దాన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ వాచ్ చేస్తుండండి. అలాంటి మంచి మంచి వీడియోస్, మంచి అనను మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్, మీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి వీడియోస్ కరెక్ట్గా, ప్రిసైజ్గా, యాక్యురేట్గా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంత అవసరమో అంత నేను రికార్డ్ చేసి పెడతాను. ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వీడియో మేక్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరు ఆ విధంగా షేర్ చేయడం వల్ల నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా ఎందుకు మీరు వాచ్ చేస్తున్నారు ఎంత టైం తీసుకుని అంటే ఈ యొక్క పీక్ టైంలో ఇది మీకు అవసరం కనుక, రైట్. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలి, మీరు ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అదే విధంగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని నాకు ఉపయోగం అవుతుంది, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగం అవుతుంది. అండ్ ఇది రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టే కదా మనం ఇక్కడ చెప్పేటువంటిది. సో పార్ట్ ఏ రైటే, బి కూడా రైటే. సో హ్యావ్ గాన్ అనేటువంటిది కుదరట్లేదు. యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు దీన్ని సింగులర్గానే ఇక్కడ ముందున్నటువంటి సబ్జెక్ట్ని తీసుకుంటాము. ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాస్ గాన్ రావాలి, కానీ ఇక్కడ హ్యావ్ గాన్ వచ్చింది కాబట్టి ఈ పార్ట్ తప్పు. ఓకేనా. సి అనేటువంటిది తప్పు అనమాట. సో ఏబిసి. సో దిస్ వన్ ఇస్ ద మనకి ఇక్కడ రాంగ్, ఇక్కడైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో 67 చూద్దాం. ద డెత్ ఆఫ్ ద బుల్లక్స్ వాస్ డాష్ ఫార్చునేట్. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ వర్డ్ అనుకుంటాను. చూస్ ది అప్రోప్రియేట్ ప్రిఫిక్స్ టు యూస్ బిఫోర్ ద వర్డ్ ఫార్చునేట్. బుల్లక్స్ వాస్ డాష్ ఫార్చునేట్ అంటే దీని ప్రిఫిక్స్ అంటే ఏంటి, వర్డ్కి ముందు, రూట్ వర్డ్కి ముందు ఉపయోగించేటువంటి దాన్ని ప్రిఫిక్స్ అంటారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూసుకుందాము. ఫార్చునేట్ అనేటువంటిది ఇక్కడ రూట్ వర్డ్, ఫార్చ్యూన్ అనేటువంటిది రూట్ వర్డ్, ఏటి మళ్ళీ ఇది సఫిక్స్ అవుతుంది. దీనికి ముందు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ఫార్చునేట్ అంటాం. ఓకేనా. సో దీన్ని ప్రిఫిక్స్ అంటారు, రైట్. దీన్ని రూట్ వర్డ్ అంటారు, అలాగే దీన్ని సఫిక్స్ అంటారు. ఓకే. సో ఈ రెండింటిని కలిపి అఫిక్సెస్ అంటారు, వీటన్నిటిని కలిపి అఫిక్సెస్ అంటారు అనమాట, రైట్. సో ఇక్కడ ఏం అడిగాడు మనకి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇల్ఫార్చునేట్ కాదు, మిస్ఫార్చునేట్ కాదు, ఇంపార్చునేట్ కాదు, అన్ఫార్చునేట్ ఈస్ ది రైట్ ఆన్సర్. అన్ఫార్చునేట్ ఈస్ ది రైట్ ఆన్సర్, రైట్. అన్ఫార్చునేట్ ఈస్ ది రైట్ ఆన్సర్. 68th వన్ చూద్దాం. 68th వన్ చూద్దాము. ది వర్డ్ పర్ఫార్మెన్స్ హ్యాస్ స్ట్రెస్ మార్కింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. నేను ఆ వీడియో కూడా చేసి ఉంది, అది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, ప్రత్యేకంగా మీకోసం వీడియో చేస్తాను నేను. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి యొక్క స్ట్రెస్ మార్కింగ్ సంబంధించిన వీడియో, రూల్స్కి సంబంధించింది నేను పెడతాను. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవ్వండి, దాంట్లోంచి అడుగుతున్నాడు ఇది. ఓకే. సో ద వర్డ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి దానికి ఏ సిలబల్. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, సిలబల్ అంటే ఏంటో తెలియాలి. దానికి సంబంధించి కూడా నేను వీడియో ఉంది, అది కూడా ఛానల్లో పెడతాను. దాని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ముందు అది వాచ్ చేయండి. ఓకేనా. ప్రతి సిలబల్లో ఒక వవెల్ ఉంటుంది,
ఆ బబుల్ని బట్టి సిలబల్ ఎలాగనేది మీరు డీటెయిల్గా చూడండి. ఎందుకంటే ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువైపోవడం వల్ల బోర్ కొట్టేస్తుంది. అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్నటువంటిది ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, ఒకటి అక్షరాలు లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ ఓ ఏ చివరి వచ్చిన ఈని లెక్క పెట్టము. కాబట్టి ఇక్కడ మొత్తం 3 సిలబల్స్. పర్ఫార్మెన్స్ 3 సిలబల్స్ ఉన్నాయి. 3 సిలబల్లో ఏ సిలబల్ మీద స్ట్రెస్ ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. పర్ఫార్మెన్స్, ఓకే, ఇక్కడ ఉంటుంది, అలా గీత ఆడతారు. పర్ఫార్మెన్స్ కాబట్టి అక్కడ ఆన్సర్ వచ్చేసరికి ద సెకండ్ సిలబల్ ఇస్ ది రైట్ ఆన్సర్. పర్ఫార్మెన్స్ ది సెకండ్ సిలబల్ ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద లయన్స్ షేర్ అంటే తెలుగులో క్లియర్గా సింహభాగం అంటే ఏంటి? సింహభాగం అంటే అధిక భాగం. రైట్. లయన్స్ షేర్ అంటే సింహభాగం అంటాం తెలుగులో సింహభాగం అంటే ఏంటి? అధికమైనటువంటి భాగం అన్నమాట. కాబట్టి ఇక్కడ మేజర్ పార్ట్ ఆర్ పోర్షన్. మేజర్ అంటే ఏంటి? పెద్దది కదా, అధికమైన భాగం. గ్రేటెస్ట్ వర్క్ కాదు, లైన్ వితౌట్ ఫర్ చాలా ఫన్నీగా ఇచ్చాడు. ఇవి రెండు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేచ్చు. లైన్ విత్ లాట్ ఆఫ్ ఫర్. జూలు లేని సింహం, ఎక్కువ జూలు ఉన్న సింహం, అది దీనికి సంబంధం ఏం లేదు. సింహభాగం అంటే అధికమైనటువంటి భాగం. కాబట్టి ఇక్కడ మేజర్ పార్ట్ ఆర్ అ పోర్షన్, దట్ ఈస్ ది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. కరెక్ట్ ఫ్రేజ్ అన్నాడు. కరెక్ట్ ఫ్రేజ్ అంటే ఇక్కడ జాగ్రత్త చూస్తే లుక్అప్ అంటే డిక్షనరీలో పదాలను వెతకడం. ఓకే, లుక్అవుట్ అంటే బయటికి చూడడం. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూడడం. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్త తీసుకోవడం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. నీ కోసం పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాను, పిల్లల బాగోగులు చూసుకుంటానని దాన్ని లుక్ ఆఫ్టర్ అంటారనమాట. లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్ అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లుక్ ఆఫ్టర్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. సో దట్ ఈస్ థర్డ్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. తర్వాత చూస్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. పర్కషనిస్ట్ అంటే డ్రమ్ములు వాయిస్తారు కదా, డ్రమ్స్, జాజ్లు అవి, అది పర్కషనిస్ట్ అంటే అది అనమాట. సో ఎస్ఎస్ ఉంటుంది, ఎన్ఐఎస్టీ కూడా ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్దే, పర్కషనిస్ట్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. And then choose the option that can be used as a one-word substitute for a person who can do anything for money. డబ్బుల కోసం దేన్నైనా చేసేటువంటి దాన్ని మర్సినరీ అంటారనమాట. ఓకే, రూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. టీటోట్లా, థీయిస్ట్, పాలిగ్లాట్, ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతున్నారు. ఓకే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి గ్రామర్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కనుక మీరు నా ఛానల్లో అయితే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు మీరు చూస్తే అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మెర్సినరీ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. సో దాన్ని మెర్సినరీ అని. పాలి అంటే మెనీ అని, థియోస్ అంటే నాలెడ్జ్ అని, టీటోట్లా అంటే ఎవరంటే అసలు ఒకసారి కూడా మందు తాగినటువంటి వాడిని టీటోట్లర్ అంటారు. అదేం అడగలేదు కదా ఇప్పుడు. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అనేటువంటిది, అలాగా డబ్బుల కోసం దేని చేసేదాన్ని మెర్సినరీ అంటారు అనమాట. సో మెర్సినరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ కవిటస్ అంటే లోభత్వం, అధికంగా కావాలండి, దురాశ కరెక్ట్గా చెప్పుకోవాలంటే. ద కవిటస్ ఓల్డ్ ఫెలో విత్ ఎ స్పేడ్ అండ్ ద ఓల్డ్ క్రోన్ విత్ ద హో బిగాన్ టు డిగ్. ఇది టెక్స్ట్ బుక్లోది. ఇది ఏదో లెసన్, ఐ థింక్ 8th క్లియర్గా తెలియదు కానీ ఒక లెసన్లో ఉన్నటువంటి సెంటెన్స్. సో ఈ కవిటస్ అనేటువంటి దానికి ఏమడిగాడు? సినోనం అంటే ఈక్వల్ వర్డ్, యాంటోనం అంటే ఆపోజిట్ వర్డ్. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్సమ్ కాదు, లిబరల్ కదా, ఆల్ట్రిస్టిక్ కాదు, ఇవన్నీ తప్పు. సో అంటే ఆన్సర్ కాదు, సరైన ఆన్సర్ కాదు. గ్రీడీ. కవిటస్ అంటే ఏంటంటే లోపత్వం. సో దురాశకి ఈక్వల్ వర్డ్ ఏంటంటే గ్రీడీ ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఎన్వైరన్మెంట్ వాజ్ వెరీ ప్రిస్టీన్. దీనికి చూస్ రైట్ పేర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ అన్నాడు. బాగుంది. సో దీనికి ఆపోజిట్ ఏంటి? ఇంప్యూర్, అన్టైడీ. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్,
చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆర్టికల్స్ గురించి ఇది. బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ద బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్టికల్స్ని యూజ్ చేయము. నిత్య సత్యాలు చెప్పేటప్పుడు ఇలాంటివి మ్యాన్ ఇస్ మోటల్ అని, లేకపోతే ఏంటది యాపిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అటువంటి చెప్పేటప్పుడు ఆర్టికల్స్ అంటే ఏ అందాలు యూజ్ చేయము. సో బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కరెక్ట్ అది. ద బుక్స్ ఆర్ ద గుడ్ ఫ్రెండ్స్ తప్పు. ద బుక్స్ ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్స్, ఇది ఇంకా తప్పు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్లోరల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ రాదు. ఓకే, బుక్స్ ఆర్ గుడ్ ద ఫ్రెండ్స్, ఇది చాలా తప్పు. బుక్స్ ఆర్ గుడ్ ద ఫ్రెండ్స్ సెంటెన్స్ అసలు కుదరట్లా. ఓకేనా, వస్తే యాడ్జెక్టివ్ ముందే రావాలి, డిటర్మినర్, ఇది కూడా తప్పు. కాబట్టి ఈ మూడు తప్పే. కాబట్టి 75 ఫస్ట్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, సింపుల్గా ఆన్సర్ చెప్పేయట్లేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇది మాత్రమే కాకుండా ఈ రేంజ్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. 76 బిట్ చూద్దాం. ది యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ది డెత్ ఆఫ్ ఎన్ ఓల్డ్ ఉమెన్. సో రిజల్ట్ ఇన్ అంటారు. ఓకేనా, రిజల్ట్ ఇన్ అంటారు కనుక సో రిజల్టెడ్ ఇన్. సో రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ అన్ ఓల్డ్ ఉమెన్. ఆప్షన్ 4 ఈస్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ ది రైట్ ఆన్సర్. 77 చూద్దాం. వి ఆస్క్డ్ హర్ హవ్ ఇట్ హ్యాడ్ తర్వాత ఇక్కడ V3 రావాలి ఖచ్చితంగా, అంతే. హవ్ ఇట్ హ్యాడ్, వి ఆస్క్డ్ హర్, ఇక్కడ V2 వచ్చింది, ఇక్కడ కూడా. సో వి ఆస్క్డ్ హర్, ఇట్ హ్యాడ్, హవ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్, అంతే. హ్యాపెండ్ అవుతుంది. చూస్ ద వర్డ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ గ్రామాటికల్లీ. సో హ్యాడ్ టు బీన్ హ్యాపెండ్ తప్పు. హ్యాపెన్స్ రాదు అసలు. హ్యాపెనింగ్ రావాలి అంటే ఇక్కడ బీన్ అన్నా ఉండాలి, లేకపోతే ఈజీగా మార్ అన్నా ఉండాలి. కాబట్టి ఇక్కడ V3 తర్వాత హ్యాడ్ తర్వాత V3 వస్తుంది కనుక హ్యాడ్ హ్యాపెండ్. ఓకే, హ్యాడ్ హ్యాపెండ్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో 78th వన్ కూడా చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ సమ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. టెన్సెస్కి సంబంధించినటువంటివి ఇవి చూసారా. ఇది టెన్సెస్కి సంబంధించినటువంటిదే, ఈ బిట్ కూడా టెన్సెస్కి సంబంధించినటువంటిదే. డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, ఇలాగే అడుగుతాడు. ద గ్రేట్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిస్ నేటివ్ టౌన్. సో ఇది చూద్దాం, వెర్బ్ని చూద్దాం. వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో ప్రజెంట్ రెఫరెన్స్ చూపిస్తుంది. ఐ హ్యావ్ ఆల్రెడీ బాట్ ఇట్, పాస్ట్ ఇది. షీఈస్ ప్లేయింగ్ టెన్నిస్ నవ్, ఇది కూడా ప్రజెంట్ చూపిస్తుంది. ఇంకా ఫ్యూచర్ రెఫరెన్స్ అంటే విల్ కానీ ఈజ్ గోయింగ్ కానీ ఫ్యూచర్ రెఫరెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ 78th వన్ ఫస్ట్ ఆన్సర్. ద గ్రేట్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిస్ నేటివ్ టౌన్. అతను అనుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు, కాబట్టి ఇది ఫ్యూచర్కి సంబంధించింది. కాబట్టి 78th బిట్ ఫస్ట్ ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. దిస్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్, రైట్. ఓకే. 79. డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్ విల్ యూ గో దిస్ సమ్మర్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. పైన ఇచ్చినటువంటి దానికి అదే ఇండైరెక్ట్ స్పీచ్లోకి, రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చమని అడిగారు. సో చూద్దాం. సో డేవిడ్ టోల్డ్ హిస్ కొలీగ్ దట్, ఇక్కడ వేర్ WH వర్డ్ వచ్చినప్పుడు కనెక్టింగ్ కూడా అదే అవుతుంది, దట్ రాదు. కాబట్టి దట్ వచ్చింది, కాబట్టి తప్పు. డేవిడ్ సెడ్ టు హిస్ కొలీగ్ వెదర్ కూడా రాదు. వెదర్ ఎప్పుడు వస్తుంది? SR నో క్వశ్చన్స్ వచ్చినప్పుడే వెదర్ వస్తుంది. ఓకే, ఇది SR నో క్వశ్చన్ కాదు, WH క్వశ్చన్, కాబట్టి ఇది కూడా రాంగే. డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్, ఇది కరెక్టే. హీ వుడ్ గో దట్ సమ్మర్, వేర్ హీ వుడ్ గో దట్ సమ్మర్ కరెక్టే. ఇక్కడ సేమ్ ఉంది, డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్స్ లేదు కదా ఇక్కడ. సో ఇక్కడ తప్పే. ఇఫ్ దే వుడ్ గో దట్ సమ్మర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు. ఓకేనా, రిపోర్ట్ స్పీచ్లో ఎప్పుడు రాసినా కానీ చివరి ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ ఎక్స్ట్రా వచ్చింది, క్వశ్చన్ మార్క్ ఉంది, కాబట్టి ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. సో డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్ హీ వుడ్ గో దట్ సమ్మర్. ఓకేనండి, సో దట్ ఈస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ 80th వన్ చూద్దాము. ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ ద ప్రైజెస్ డాష్ బై ద ప్రిన్సిపల్. సో ద ప్రైజెస్ ఇక్కడ వెర్బ్ ఫామ్ రాయాలి. చూస్ ది ఆప్షన్ దట్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. ద ప్రైజెస్ ఎస్టర్డే అన్నారు కాబట్టి హెల్పింగ్ వర్బ్లో వసువర్లు వస్తాయి. ప్రైజెస్ అన్నారు కాబట్టి అది ప్లోరల్, కాబట్టి వర్ వస్తుంది. ఓకే, సో గివ్ అవే అంటే ఏంటంటే ఉచితంగా, గివ్ అవే అంటే పంచిపెట్టడం. కాబట్టి ఇక్కడ ఎస్టర్డే అన్నారు వర్, తర్వాత గివెన్ అవే V3. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. ఆర్ రాదు, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ కాదు.
హ్యావ్ గివెన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ వచ్చింది కాబట్టి వస్తే హ్యాడ్ రావాలి. విల్ బీ గివెన్ ఫ్యూచర్ రెఫరెన్స్, అది కూడా తప్పే. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. సో 81 చూద్దాం. దేర్ డాష్ నో మిల్క్. దేర్ డాష్ నో మిల్క్. మిల్క్ని ఎప్పుడు కూడా మనం సింగులర్గా తీసుకుంటాము. సో సింగులర్గా తీసుకుంటాము. అన్కౌంటబుల్ అది, ఓకేనా. మిల్క్స్ అన్నాం కాబట్టి అది అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ సింగులర్, దాని ముందు ఎప్పుడు కూడా మనం ఈజ్నే యూజ్ చేస్తాం. కాబట్టి అదే ఈజ్ అంటే సింగులర్ వర్బ్. ఇక్కడ హ్యావ్ ప్లోరలే, వర్ ప్లోరలే, ఆర్ ప్లోరలే, ఆర్ కూడా ప్లోరలే. ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ ఈజ్ మాత్రమే సింగులర్ ఉంది. కాబట్టి ఈజ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి, ఈజ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 82 చూద్దాం. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్. ఓకే, యాడ్వర్బియల్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. యాడ్వర్బియల్ క్లాజ్తో ఉన్నటువంటి దాన్ని చెప్పమన్నారు. సో ఇది డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను మాత్రం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాజెస్ గురించి చెప్పినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఆన్సర్ మాత్రం చెప్తాను నేను, ఓకేనండి. కమ్ వెన్ యూ లైక్. కమ్ వెన్ యూ లైక్, ఇక్కడ వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది వెన్ యూ లైక్ అనేటువంటిది. కాబట్టి ఇది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది అన్నమాట. సో డీటెయిల్డ్గా నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను, రైట్. మిసెస్ లేటర్ రోజ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ ఇన్ ఎ బిజినెస్ లైక్ టోన్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ బిజినెస్ లైక్ ఈజ్. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, కాంపౌండ్ నౌన్ అంటే కాంపౌండ్ అని ఎప్పుడు వచ్చినా కానీ మధ్యలో హైఫన్ వస్తుంది, ఓకే. సో ఇక్కడ చూడండి సెకండ్ పార్ట్లో మనం చూస్తే కనుక ఇది ఏంటంటే లైక్ అనేటువంటిది, ఇది నౌన్ కాదు, సో ఇది యాడ్జెక్టివ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇట్స్ ఏ కాంపౌండ్ వన్, అలాగే ఇదేమో యాడ్జెక్టివ్. కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది. బిజినెస్ లైక్ అనేటువంటిది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది, రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ ఈస్ నాట్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అవ్వాలి అంటే కనుక క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, నంబర్ ఉండాలి, కలర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి వీటిని యాడ్జెక్టివ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏమన్నాడు, దట్ ఈస్ నాట్ అన్ యాడ్జెక్టివ్ అన్నాడు కనుక యాడ్జెక్టివ్ కాంతి చూడాలి. గ్రీడీ అంటే ఇదొక గుణమే, ఓకేనా. సో గ్రీడీ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా. సో దురాశ, సో అది క్వాలిటీ. అలాగే ఆనెస్ట్, అది కూడా క్వాలిటీయే. యా థ్యాంక్ యూ. సో సెన్సిటివ్ కూడా, ఇది కూడా ఒక క్వాలిటీయే. బ్యూరో అనేటువంటిది నౌన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్ ఈజ్ ది ఆన్సర్ అనమాట, రైట్. ఏమన్నాడు, దట్ ఈస్ నాట్ అన్ యాడ్జెక్టివ్ అన్నాడు. ఈ 3 యాడ్జెక్టివ్సే, కానీ ఇది ఏముంది, ఇది ఒకటే. కాబట్టి బ్యూరో అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో విల్ గో టు ది 85th వన్. హీ కేమ్ ఫ్రమ్ అ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. దిస్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి డీటెయిల్గా వీడియో చేశాను. సో అది ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మాత్రం నేను జస్ట్ ఫోకస్ పెట్టేది ఏంటంటే ఆన్సర్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ మాత్రమే నేను చెప్పడానికి చెప్తాను. సో ఇక్కడ చూడండి, బట్ అనేటువంటిది ఉంది ఇక్కడ, కంజంక్షన్. సో ఈ యొక్క కంజంక్షన్ యూజ్ చేశారు కనుక ఇక్కడ మనకి ఇదేమవుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని మనం క్లియర్గా కాంపౌండ్ సెంటెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. డీటెయిల్గా చెప్పట్లేదు, ప్రస్తుతానికైతే ఆన్సర్ మాత్రమే మీకు చెప్తున్నాను. డీటెయిల్గా కావాల్సి కనుక సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఒకసారి వాచ్ చేయండి. సో 86th వన్ కూడా చూసేద్దాము. ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ డాష్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. రెండింటి మధ్యలో మనకి యూజ్ చేయాల్సినటువంటి ఒక లింకర్, ఓకేనా. లింకర్స్ గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను నేను. ఆ లింకర్ అనేటువంటి దాని గురించి మనం చూద్దాం ఒకసారి. సో ఆల్దో అంటే అయినప్పటికీ, దో అయినప్పటికీ కూడా, అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అయినా కూడా నెగటివ్ మీనింగ్లో అయినప్పటికీ అని అర్థం వస్తుంది. ఇది ఇక్కడ ఏంటిది, రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. అది మంచి సిటీ కాబట్టి మేము మళ్ళీ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ అర్థం వచ్చేటువంటిది ఏమొస్తుంది, దట్ అనేటువంటిది అక్కడ రిలేటివ్గా ఉంటుంది అనమాట. కరెక్ట్గా అక్కడ సరిపోద్ది. ఆ లింకర్ అక్కడ దట్ని మనం యూజ్ చేస్తాం అనమాట, రైట్. 87th. ఐ ఆల్వేస్ బీన్ టెరిబ్లీ ఫాండ్ అనేటువంటి తర్వాత ఇంకా రాసుకోండి ఆఫ్. ఎప్పుడు కూడా ఫాండ్ అనేటువంటి వర్డ్ తర్వాత రాయాల్సినటువంటి ప్రిపోజిషన్ వచ్చేసరికి ఆఫ్. గుర్తుపెట్టేసుకోండి, ఫాండ్ ఎప్పుడు వచ్చినా కానీ ఆఫే. ఫాండ్ ఆఫ్ స్వీట్స్, ఫాండ్ ఆఫ్ యూ, వాట్ ఎవర్. ఫాండ్ అనేటువంటి వర్బ్ వస్తే దాని పక్కన ఖచ్చితంగా ఆఫే యూజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.
88th వన్ చూద్దాం. ద ఫిల్మ్ విల్ బి రిలీజ్ నెక్స్ట్ వీక్. దిస్ అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్. ఏమంటుంది, ఏం చెప్తుంది ఇక్కడ? ఆఫరా, అబ్లిగేషనా, ఫ్యూచరిటీయా, అడ్వైజర్. సో ఇది ఆఫర్ కాదు, ఆబ్లిగేషన్ కాదు, తప్పనిసరిగా చేయాలని ఎక్కడ లేదు. ఫ్యూచరిటీ, భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్తున్నారు కనుక ఇక్కడ అంతే కదా. విల్ బి రిలీజింగ్ నెక్స్ట్ వీక్. విల్ బి రిలీజింగ్ నెక్స్ట్ వీక్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవ్వబోతుంది, దాన్నే ఫ్యూచరిటీ అంటామన్నమాట. సో నెంబర్ 3. సో ఇక్కడ 89, 90 మనకి ఈ యొక్క ప్యాసేజెస్ ఇచ్చారు. మహాభారత ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్స్ ఆఫ్ అవర్ లిటరేచర్. సాహిత్యంలోనే మహాభారత అనేటువంటిది ఒక గొప్ప ఇతిహాసం, సంథింగ్ లైక్ దట్. ఇట్ ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు పొలిటికల్, సోషల్ ఎట్సెట్రా. ఏంటి పొలిటికల్ అంటే రాజకీయానికి సంబంధించి, సామాజిక సంబంధించినటువంటి అనేకమైనటువంటి టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటినీ అది ఆన్సర్ చేయగలుగుతుంది. ఇఫ్ వీ గేవ్ అ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్, దాన్ని మనకి సరైన విధానంలో దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అవసరమైనటువంటి ప్రతి ప్రశ్నలకు ఆ సమాధానం దొరుకుతుంది. ఇట్ ఈస్ సో పాపులర్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు మెనీ లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఎంత జనాదరణ పొందింది అంటే ఆ పొందిన జనాదరణను బట్టి అనేకమైనటువంటి భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ట్రాన్స్లేట్ అయ్యింది అని చెప్పబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి దీని యొక్క చూద్దాం. వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ద మహాభారత ఎపిక్ ఈజ్, మహాభారత ఎపిక్ యొక్క మెయిన్ క్వాలిటీస్ ఏంటి? ఇట్ ల్యాక్స్ పాపులారిటీ ఇన్ గ్లోబల్ కల్చర్. తప్పండి. ఇట్ ఫోకసెస్ సోలీ ఆన్ పొలిటికల్ మ్యాటర్స్. ఇది కూడా తప్ప, ఎందుకంటే పొలిటికల్ అండ్ సోషల్ అన్నారు. ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు అడ్రస్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్. కాబట్టి ఇది మనకే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ది అవైలబిలిటీ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ లిమిటెడ్. నో, ఎందుకంటే ఇక్కడ చూడండి మెనీ లాంగ్వేజెస్ ఉన్నాడు కాబట్టి ఇది కూడా రాంగే. అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. ఇంకా ప్యాసేజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సేమ్ ప్యాసేజ్ అది. మహాభారత ఈజ్ ఎ డాష్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్. మహాభారత ఈజ్ ఎ డాష్ ఆఫ్ ఆన్సర్స్ టు ఆల్ క్వశ్చన్స్. ఏంటిది? అన్ని ప్రశ్నలకి కూడా ఏంటిది? ఇది ఏమని పిలుస్తాం మనం? కలెక్షన్ అనము, ఓకే. ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం, దాన్ని కూడా అను. కంపెండియం అని కూడా అనము. స్టోర్ హౌస్ అంటే అర్థం ఏంటంటే అన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి అని చెప్పేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి పదం స్టోర్ హౌస్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పేపర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.